హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యాషన్ స్టైల్స్. మళ్ళీ ఇంకొక సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. నేను ఒకటి వీడియో చేశాను దీపికా పడుకున్న ఐ లుక్ మీద. చూసారా లేదా? తప్పకుండా చూడండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న చిన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అందుతాయి అనమాట. నా ఛానల్ కంటెంట్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ బ్యూటీ ఎవరు అని చూస్తున్నారా? మీరు యూట్యూబ్ ఎక్కువగా చూస్తున్నట్లయితే మీకు తెలిసి ఉండాలి. షై స్టైల్స్ నుండి సైమా అనమాట. తనకి నేను ఎవరో తెలీదు. నేను ఈ లుక్ నిన్న తనది నేను చూసినప్పుడు నాకు నచ్చింది అనమాట. సింపుల్గా అనిపించింది. సో ఈ లుక్ నేను మీకోసం రీక్రియేట్ చేయాలి అనుకున్నాను. అఫ్కోర్స్ నేను తనంత ఎక్స్పర్ట్ కాదు, తను చేసినంత బాగా చేయలేను. కానీ నా దగ్గర ఉన్న అఫోర్డబుల్ రేంజ్ మేకప్తో నేను ఈ లుక్ చేయడానికి ట్రై చేశాను అనమాట. చూసేద్దాం, లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా నేను మార్స్ ఐ షాడో ప్యాలెట్లో నుంచి ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. కెమెరాలో అది మావీ కలర్ లాగా అనిపిస్తుంది, కానీ ఇట్స్ నైస్ ఆరెంజ్ కలర్ అనమాట. అది నేను ఒక బ్లెండింగ్ బ్రష్ మీద తీసుకొని, రౌండ్ టాప్ ఉన్న బ్లెండింగ్ బ్రష్ మీద తీసుకొని, నా క్రీస్ కంటే కొద్దిగా పైన ప్లస్ క్రీస్ పైన రెండు అప్లై చేస్తున్నాను అనమాట. టు అండ్ ఫ్రో మోషన్లో బ్లెండింగ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే ఆ ప్రోడక్ట్ బ్రష్ మీద ఉందో అదే నేను కొద్దిగా అవుటర్ వీ పైన కూడా బిల్డప్ చేస్తున్నాను అనమాట. ఎక్కువగా కాదు, జస్ట్ లైట్గా. ఇది మొత్తం వచ్చేసి మన క్రీస్కి కొద్దిగా క్రీస్ పైన కింద కొంచెం ఐలిడ్ స్పేస్ ఏదైతే ఉంటుందో అక్కడ మొత్తము. ఐ లిడ్ పైన చేయకండి, దాని పైన చేయండి, క్రీస్ పైన. సో ఈ విధంగా టు అండ్ ఫ్రో మోషన్లో మంచిగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. తెలుసు కదా కీ ఏంటో, బ్లెండ్ బ్లెండ్ బ్లెండ్. ఆ తర్వాత నేను మళ్ళీ అదే ఆరెంజ్ కలర్ ఏదైతే నేను క్రీస్ పైన తీసుకున్నానో అదే నా లోవర్ ల్యాష్ లైన్ పైన కూడా, లోవర్ ల్యాష్ లైన్ దగ్గర కూడా మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. కంప్లీట్గా ఒక స్మోకీ లుక్ కోసం అనమాట. తను కూడా అదే విధంగా చేసింది. సో నేను కూడా సేమ్ అదే విధంగా ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్యాలెట్లో నుంచి ఆ గ్రే కలర్ ఏదైతే యాష్ కలర్ లాగా కనిపిస్తుందో ఆ కలర్ తీసుకున్నాను. ఆ కలర్ ఒక ఫ్లాట్ షేడర్ బ్రష్ పైన తీసుకొని నా స్పేస్ అంటే నేను ఎక్కడైతే ఆరెంజ్ కలర్ యూస్ చేయలేదో అక్కడంతా కూడాను నేను ఆ స్పేస్ మొత్తం కూడాను ఐలిడ్ పైన, తర్వాత ఇన్నర్ కార్నర్ కొద్దిగా నేను ఆ యాష్ కలర్, ఆ గ్రే కలర్ ఏదైతే ఉందో ఆ గ్రే కలర్ అప్లై చేశాను అనమాట. ఇది మంచి ఇంటెన్సిటీ, నాకు డిజైర్డ్ ఇంటెన్సిటీ వచ్చేదాకా నేను అది అప్లై చేశాను ఆ కలర్ని. సేమ్ అదే బ్రష్తో కొద్దిగా క్రీస్ దగ్గర కొద్దిగా బ్లెండింగ్ చేసుకున్నాను అనమాట. నేను సేమ్ ఏ బ్లెండింగ్ బ్రష్ అయితే నేను ఫస్ట్ యూజ్ చేశానో అదే బ్లెండింగ్ బ్రష్ తీసుకొని ఆ టూ కలర్స్, యాష్ కలర్, ఐ మీన్ గ్రే కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో అక్కడ కాస్త బ్లెండింగ్ చేసుకున్నాను అనమాట. సో దట్ క్లీన్గా ఉండడానికి, బ్లెండెడ్ ఎఫెక్ట్ కనిపించడానికి, షార్ప్ లైన్ తెలియకుండా ఉండడానికి. నెక్స్ట్ నేను ఆ షిమ్మరీ ఐ షాడో ఏదైతే కనిపిస్తుందో అది తీసుకున్నాను అనమాట. అది తీసుకొని నా ఇన్నర్ కార్నర్స్ని, తర్వాత బ్రో బోన్ని హైలైట్ చేశాను. హైలైట్ చేసిన తర్వాత చెప్పాను కదా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. ఐస్ కొంచెం బిగ్గర్గా, పెద్దగా, తర్వాత బ్రోస్ కూడా మంచి డిఫైన్డ్ షేప్లో కనిపిస్తాయి అన్నమాట. మంచి అవేకెన్ లిఫ్ట్, మంచి లుక్ వస్తుంది ఐకి. సో ఆ విధంగా నేను చేశాను. ఆ తర్వాత నేను ఆఫ్ కెమెరా ఐలైనర్ చేసుకొని మస్కారా చేసుకున్నాను అనమాట. ఐలైనర్ కోసం కలర్ ఎసెన్స్ ఐలైనర్ యూస్ చేశాను. తర్వాత నేను కింద తను లోవర్ ల్యాష్ పైన కాజల్ కూడా యూస్ చేశాను. సో నేను మ్యూజిక్ ఫ్లవర్ కాజల్ యూస్ చేశాను. అండ్ మస్కారా కోసం ఐటెక్స్ డాజ్లర్ మస్కారా యూస్ చేశాను. ఫైనల్ లుక్ ఇదనమాట. మీకు హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. యువర్ సబ్స్క్రిప్షన్ మీన్స్ లాట్ ఫర్ మీ. నాకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది ఇలా కొత్త కొత్త వీడియోస్ చేయడానికి. ఇది నా ఫస్ట్ రీక్రియేటింగ్ లుక్ అనమాట. రీక్రియేట్ చేసిన లుక్ ఫస్ట్ టైం అనమాట నేను నా ఛానల్లో ఇది చేయటము.
నా ఛానల్ కంటెంట్ నచ్చుతుంటే మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. లవ్ యూ ఆల్. బాయ్.